హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా ఒక మాట చెప్పడం జరిగింది. అసెంబ్లీకి ఎవరైతే ప్రతిపక్ష నేత నాకు ఇవ్వనని చెప్తున్నారో, అసలు ప్రతిపక్ష నేతగా అసలు మమ్మల్ని గుర్తించమని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారో, అందుకని మనం అసెంబ్లీ రాకుండా ఉండడం మంచిది అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. అండ్ ఇండైరెక్ట్గా గట్టిగా ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి 5 సంవత్సరాలు మేము రాము అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సెషన్ గురించి ఏదైతే ఆయన మాట్లాడారో, అసెంబ్లీ అనేది అధికార పక్షం అండ్ ప్రతిపక్ష నాయకుడుగా ఒకరిని ఎన్నుకొని, ఆ ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైతే అధికార పక్షం వాళ్ళు నుంచొని ఒక మాట అంటారో, వాళ్ళకి కౌంటర్గా లేకపోతే ప్రజలకి ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే ప్రజలకు మంచి జరిగిద్ది అనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. సో సీఎం గారు ఎంతసేపు మాట్లాడినా కానీ అదే అధికార ప్రతిపక్ష నేతగా నన్ను కూడా అంతసేపు మాట్లాడించే అవకాశం ఉండాలి, అంత టైం ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు చెయ్యి ఎత్తంగానే మైక్ ఇచ్చేటట్టు ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతిపక్ష నాయకుడుగా, సో ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎప్పుడు చెప్పాలంటే, ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన ఇవన్నీ ఫేస్ చేస్తేనే అప్పుడు ఆయన మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. సో ఏమనుకుంటున్నారంటే అందరూ, సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ కరెక్టే, ఒక్కసారి అసెంబ్లీకి వెళ్తేనే కదా, అసెంబ్లీ ఒకసారి ఫేస్ చేస్తేనే కదా అసలు ఏం జరుగుతుంది అక్కడ. సేమ్ ఏదైతే మీరు చెప్పారో అలాగే మీకు మైక్ ఇవ్వనట్లయితే, ఏదైతే మీరు చెప్పింది ఏదైతే మీకు మైక్ టైం ఇవ్వనట్లయితే, మైక్ సమయం పెంచనట్లయితే, సో అప్పుడు మీరు బైకాట్ చేసుకుని ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి తప్ప, సో ముందే వాళ్ళు ఇవ్వరు, ఇలా చెయ్యరు, అలా చెయ్యరు అని మీరు ప్రెస్ మీట్లో ఎలా చెప్తారని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో అది కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే అది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్స్ ఇచ్చారంటే అది ఒక చాలా తక్కువ అనమాట. అది ఎంత తక్కువ ఉన్నా కానీ అంత తక్కువ మందిలో కూడా గొంతు విప్పి గలంగా ధైర్యంగా మాట్లాడితేనే కదా ఆయన ఏదైతే ఆయన 11 మంది ఇచ్చింది అది తప్పని ప్రజలు భావించి నెక్స్ట్ మంచి ఒక నెంబర్ ఇస్తారు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన ఏదైతే ప్రెస్ మీట్లో ఏదైతే స్పీచ్ ఉందో, ఏదైతే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయో అవన్నీ ఒక నమ్మేసకంగా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఆయన ఫేస్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ ఆయన ఫేస్ చేసి ఆయన చెప్పాల్సింది మొత్తం చెప్తే, ఆయన చెప్పాల్సింది మొత్తం చెప్పడానికి ఇంకా టైం ఇవ్వకపోతే అప్పుడు ఆయన ప్రశ్నించి అప్పుడు అసెంబ్లీ నుంచి బైకాట్ చేసి అప్పుడు ఆయన ప్రశ్నించాలే తప్ప, ముందే నాకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అందుకే నేను వెళ్ళట్లేదు, నాకైతే ఇది చేయట్లేదు అందుకే నేను వెళ్ళట్లేదు అన్న మాటలు అనేది కరెక్ట్ కాదు అని మాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది ఫాల్స్ అని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్స్ ఇలా జరుగుతాయో అప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడతాను, అసెంబ్లీలో వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారో అవన్నీ నేను మాట్లాడడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో చూద్దాం ఇలాగే కంటిన్యూ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా, ఆర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా సీరియస్గా ఏదైనా ఇష్యూ అయితే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలు చూసేటట్టుగా అసెంబ్లీకి వెళ్ళి మొత్తం ఆయన ప్లే కార్డులు పట్టుకొని అక్కడ ఏదైనా నిరసన కార్యక్రమం తెలియజేస్తారా, లేకపోతే గవర్నమెంట్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ గట్టిగా క్వశ్చన్ చేస్తారా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా గట్టిగా క్వశ్చన్ చేస్తారా, అసలు ఏం చేస్తారు, అండ్ నెక్స్ట్ ఆయన వెళ్ళబోరా అనేది ఒకసారి మనం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.